హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. సార్ అయితే సోమయాజులు గారు ఈ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తరువాత ఒక కొన్ని సంవత్సరాల పాటు ఆయన ఎక్కడికి పోతున్నా ప్రజలు ఆయన కాళ్ళ మీద పడిపోయేవాళ్ళు. అవును. తర్వాత షూటింగ్లో జేవి సోమయాజులు గారికి సిగరెట్లు అలవాటు. సిగరెట్ అలవాటు అయితే ఈ షార్ట్కి పోయి బయటకు వెళ్ళి లోపల కాల్చకుండా బయటకు వచ్చి సిగరెట్ కాలుస్తున్నాడు వాళ్ళు. అసిస్టెంట్ డైరెక్టర్ షార్ట్ రెడీ అని పిలిచేవాడు. మళ్ళీ షార్ట్ అయిన తర్వాత వెళ్ళి కూర్చొని సిగరెట్ మళ్ళీ షార్ట్ రెడీ బాబు ఇట్లా అని అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచాట. బాబు నేను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ని కాదు, ఏదో మీరు పిలిస్తే వచ్చాను, అంతేగాని షార్ట్ రెడీ శుభ్రంగా నా మీద ఎక్కేయకుండా నన్ను కొంచెం రిలాక్స్ అవనివ్వండి అలా అనేవాళ్ళంట. ఆ విధంగా తర్వాత అండి ఈ శంకరాభరణం రిలీజ్ అయిన తర్వాత జేవి సోమయాజులు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నీరాజనాలు పట్టి కాళ్ళ మీద పడిపోయారంట. ఎంతలాగా పడిపోయారంటే ఈయనకి కాళ్ళకి నమస్కారాలు పెట్టించుకోకపోతే అదొక ఫీలింగ్ అంట. ఈయనకి అలవాటు అయిపోయింది, పాద నమస్కారాలు పెట్టించుకోవటం అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయి తెలియకుండా ఈయనలో ఈగో ప్రవేశించిందంట కదా. ఇప్పుడు అందరూ వచ్చి మీరు చాలా గొప్ప యాంకర్ అని అంటే ఆ ఫీలింగ్స్ మీకు వర్కౌట్ అవుతాయి కదా. అయ్యేసరికి ఆ సమయంలో ఒకసారి వాళ్ళ కన్యాశుల్కం ఫేమస్, విజయనగరం వాళ్ళు, విజయనగరంలోనే కదా కన్యాశుల్కం రాసినటువంటి గురజాడ అప్పారావు గారు. ఆయన రాసినటువంటి మొత్తం నాటకం విజయనగరం టీము ఉదయం 9 గంటలకు స్టార్ట్ చేసి రాత్రి 9 గంటల వరకు ఆడతారు. అంత పెద్ద నాటకాన్ని ఎబ్రిడ్జ్ చేసి ఒక 3 hours ఆ టైంలో ఎబ్రిడ్జ్ చేసి దాన్ని నాటకం ఆడారు. జేవి సోమయాజులు గారు రణమూర్తి టీం అనమాట. ఆ కన్యాశుల్కానికి చాలా ఫేమస్, గొప్ప పేరు వచ్చింది అక్కడ ఆయనకి. అయితే రమణమూర్తి అన్నాడు, అన్నయ్య కన్యాశుల్కం నాటకం ఆడి చాలా రోజులు అయింది, ఒకసారి నాటకం ఆడదాం అని రమణమూర్తి గారు జేవి సోమయాజులు గారితో అన్నాడంట. అంటే ఈయన ఒప్పుకోలే. ఒరేయ్ శంకర శాస్త్రిగా నన్ను చూసిన వాళ్ళు మళ్ళీ ఆ క్యారెక్టర్లో కన్యాశుల్కంలో నన్ను చూడలేరురా అన్నాడంట. అన్నయ్య దాని మీద వాళ్ళిద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చి అన్నదమ్ములు ఇద్దరు కొన్ని సంవత్సరాలు మాట్లాడుకోలేదంట. ఎంత వర్క్ చేసింది సోమయాజులకి శంకర శాస్త్రి క్యారెక్టర్. అదే తర్వాత రమణమూర్తి అడిగితే తర్వాత ఏదో నాటకం ఆడారు. తర్వాత అక్కడ కల్చర్ శ్రీకాకుళంలోనండి, నేను శ్రీకాకుళంలో అక్కడ జాబ్ చేస్తూ ఉన్నాను కదా. అక్కడ నేను శరత్ బాబుతో తెరతలు దిగి నాటకం ఆడాను, తర్వాత వెంకన్న కాపురం నాటకం ఆడాను, జన్మభూమి అని ఒక నాటకం ఆడాను. ఈ జన్మభూమి నాటకానికి జడ్జి జేవి సోమయాజులు గారు నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చాడు ఆయన చేతుల మీదుగా. తర్వాత ఇక మద్రాస్ వచ్చిన తర్వాత ఇక శంకరాభరణం సినిమా అయిపోయిన తర్వాత జేవి సోమయాజులు గారిని నేను ఏసీ కాలేజ్ స్టూడెంట్ అండి గుంటూరు. ఏసీ కాలేజ్ వాళ్ళు పిలిచి మా ఇద్దరికి సన్మానం చేశారు. సన్మానం చేస్తే జేవి సోమయాజులు గారు ముందు మాట్లాడితే తర్వాత నేను మాట్లాడాలి. నేను అన్న సోమయాజులు గారితో, మీరు ముందు మాట్లాడిన తర్వాత నా మాట ఎవడు వింటాడండి అలా అని అంటే, అయితే మీరే ముందు మాట్లాడండి అని అన్నాడు. లేదు మీరు మాట్లాడండి, ఇక నా కాలేజీ కదా ఇది, కాబట్టి నాకు కొంచెం చూద్దాం మాట్లాడదాం అని ఆయన మాట్లాడిన తర్వాత అప్పుడు చెప్పారు. జేవి సోమయాజులు గారు వీళ్ళు 4 అన్నదమ్ములు, 3 అన్నదమ్ములు నాటకం ఆడుతుంటే శ్రీకాకుళంలో వాళ్ళు మదర్ చూసి ఎంత మురిసిపోయిందో ఆ దృశ్యం నేను కళ్ళారా చూశాను, ఆయన ముందే చెప్పాను. అది ఆయన చాలా ఆనందించాడు. అది నాకు తెలియదు అది ఇదని. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న సార్, నేను హీరోల పేర్లు చెప్పను కానీ కొంతమంది అప్పటి హీరోలు ఈ శంకర్ శాస్త్రి క్యారెక్టర్ చూసి సినిమా రిలీజ్ అయిన తర్వాత మాకు ఎందుకు దక్కలేదు ఈ పాత్ర అని చెప్పి చాలా ఫీల్ అయ్యారు చాలా మంది. శంకరాభరణాన్ని హిందీలో తీశారు, హిందీలో చాలా ఫేమస్ ఆర్టిస్ట్ ఆయన వేశాడు. ఆయన పేరు
అయితే హిందీలో సక్సెస్ అవ్వలే. ఉమ్, సక్సెస్ అవ్వకుండా అసలు జేవి స్వామియాజుల్నే హిందీలో వేసేస్తే బాగుండేది, ఆయన కరెక్ట్గా ఫిట్ అయినేవాడు ఉమ్, అని అక్కడ కామెంట్. సో శంకరాభరణానికి బాలసుబ్రహ్మణ్యం పాటలు కానీ, కేవి మహాదేవన్ మ్యూజిక్ కానీ, ఆ శంకర శాస్త్రి కానీ, తర్వాత శంకర శాస్త్రి ఫ్రెండ్గా అల్లు రామరాజు క్యారెక్టర్ కానీ అన్నీ అలా కుదిరేయండి. అది కూడా మామూలు character ఎందుకురా నీ సంగీతం, నీ కూతురికి పెళ్లి చేయలేని సంగీతం నీకు కూడుబెట్టుద్దురా అని శంకర శాస్త్రి అంటే భయం. ఉమ్, అయినా సరే ఫ్రెండ్ అనేటటువంటి చదువుతో అల్లు రామలింగ క్యారెక్టర్ ఎంత అద్భుతంగా మలిచాడండి ఆయన. శంకరాభరణంలో అల్లు రామలింగయ్య గారి క్యారెక్టర్, ఆ, సాగర్ సమూహంలో వచ్చి శరత్ కుమార్ గారి క్యారెక్టర్. అవును. అంటే హీరోలు, ఇద్దరు హీరోలు ఆ. వాళ్ళ ఫ్రెండ్గా ఉంటూ మళ్ళీ వాళ్ళకి ఎదురు చెప్పలేరు, వాళ్ళు చెడిపోతుంటే అలా చూస్తూ ఊరుకోలేరు, వాళ్ళు ఇబ్బంది పడుతుంటే తట్టుకోలేరు. అవునవును. ఆ రెండు క్యారెక్టర్లు భలే ఇష్టం సార్ విశ్వనాథ్ గారి సినిమాలో. తర్వాత అండి తెర మీద ఆర్టిస్ట్ ఉండడండి, ఉమ్, మరచెంబేమో మెట్ల మీద నుంచి దొర్లుతూ ఉంటుంది. అప్పుడు ఆడియన్స్, థియేటర్లో ఆడియన్స్ నవ్వులు చూడాలండి, ఆ? కడుపులు చెక్కలేట్టు నవ్వుతాం. సార్ తర్వాత ఆ రాజ్యలక్ష్మి, తర్వాత చంద్రమోహన్ లవ్ ట్రాక్ కూడా అవును. ఎంత చక్కగా ఉంటుంది. అది